అందరికీ ఉన్నానండి. నా పేరు భీమరావు. నా సాక్ష్యం ఏంటంటే యాక్చువల్‌గా ఈ సంవత్సరం మా ఫ్యామిలీని కూడా మా పిల్లల్ని కూడా ఇక్కడే జాయిన్ చేద్దామని చెప్పేసి ఒక ప్రణాళిక అనుకున్నాం, కానీ దేవుడి చిత్తం బట్టి జరుగుతుంది కదా. కానీ కుదరలేదు. మళ్ళీ మా మిసెస్ మళ్ళీ వచ్చి మళ్ళీ పిల్లల్ని తీసుకుని లాస్ట్ వీక్ వెళ్ళిపోయింది. అక్కడ ఊర్లోనే మళ్ళీ స్కూల్లో జాయిన్ చేయడం కూడా జరిగింది. అయితే మామూలు టెంపరీగా జాయిన్ చేశారు. 2 months తర్వాత చూసి మళ్ళీ వచ్చేస్తానని చెప్పేసి అన్నది. దేవుడు వాళ్ళు మళ్ళీ తిరిగి 2 నెలల తర్వాత మేము అనుకున్న రీతిగా దేవుడు ప్రణాళిక చొప్పున తిరిగి మళ్ళీ మాతోటి ఇక్కడే హైదరాబాద్లో ఉండేలాగా మీరందరూ కూడా ప్రేయర్ చేయండి. మరొకటి ఏంటంటే నేను జాబ్ చేసుకుంటూనే పార్ట్ టైం వర్క్ కూడా చేస్తాను ఆఫీస్లోనే. పీసీబీస్ వర్క్ చేస్తానన్నమాట. యాక్చువల్గా నాకు 6 months ఒకసారి ప్రాజెక్ట్ వస్తుంది. అది 500 పీసీబీస్ వస్తాయన్నమాట. ఈ సంవత్సరం మాత్రం డిసెంబర్లోనే నేను పీసీబీస్ కంప్లీట్ చేసి డెలివరీ డిస్పాచ్ కూడా చేసేసాను. అనుకోకుండానే 1 month తర్వాత మళ్ళీ ఫిబ్రవరి 1st నుంచి మళ్ళీ పీసీబీస్ రావడం స్టార్ట్ అయింది. దేవుడు ఆ యొక్క వర్క్లో కూడా ఎంతో నాకు గొప్పగా సహాయపడుతున్నారు. నేను అంటే అసలు రెస్ట్ లేకుండా చేస్తున్నాను. నాకు భయం మళ్ళీ ఫీవర్గా వచ్చిందంటే మళ్ళీ వర్క్ అయిపోతుందని చెప్పేసి నేను చాలా టెన్షన్ పడతాను. అసలు దేవుడు కూడా ఎటువంటి అనారోగ్య పరిస్థితులు నాకు తీసుకురాకుండా చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఇంకోటి ఏంటంటే నేను అనుకోకుండా అది మన మాదాపూర్ టీ వర్క్స్ అని చెప్పేసి ఒకటి స్టార్ట్అప్ కంపెనీలో ఒకరు సపోర్ట్ చేయమని చెప్పేసి పీసీబీస్ చేయమన్నారు. నేను మామూలుగా రెగ్యులర్ కాంపోనెంట్స్ ప్లేస్ చేస్తాను, కానీ అక్కడ పిఎఫ్ఎన్ ప్యాకేజ్ అని చాలా చిన్నగా ఉంటాయి. మైక్రోస్కోప్లో పెడితే కానీ కనిపించడం మనకి. నేను ఎప్పుడు చేయలేదు అసలు అది. వాళ్ళు వెళ్ళిన తర్వాత సడన్గా నేను మామూలు వర్క్ ఏమనుకున్నాను, కానీ వాళ్ళు పిఎఫ్ఎన్ ప్యాకేజ్ ఉన్నాయి అవి కూడా చేయాలని చెప్పేసి అంటే నేను రాదని చెప్పలేదు. సరే అని చెప్పేసి ప్రేయర్ చేసుకుని ట్రై చేశాను. మొత్తం హార్ట్ బ్లోయర్ పెట్టి చేయాలి. అవి చాలా కాంప్లికేట్ అనమాట. చేయడం అయితే చేసేసాను. తర్వాత టెస్టింగ్ చేసుకుంటారు వాళ్ళు. టెస్టింగ్లో 3 days తర్వాత మళ్ళీ పిలిచారు. బోర్డ్స్ అన్నీ బాగానే ఉన్నాయన్నారు, కానీ ఏదైతే క్యూఎఫ్ఎల్ ప్యాకేజ్ చేశానో అవి ఒకటే పని చేయట్లేదని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి మళ్ళీ దేవుడికి మళ్ళీ ప్రేయర్ చేసుకుని మళ్ళీ వాటిని రీవర్క్ చేశాను అనమాట. రీవర్క్ చేసి వెంటనే వితిన్ 10 minutesలోనే మళ్ళీ 4 boards కూడా కంప్లీట్ కావడం జరిగింది. నిజంగా ఆ కంపెనీలో కూడా నాకు ఆపర్చునిటీ రావడం కూడా గొప్ప అవకాశం దేవుడు ఇచ్చాడు నాకు. నా యొక్క పనుల్లోనూ, నా యొక్క ఫ్యామిలీ విషయంలోనూ, నా జీవిత విషయంలో కూడా దేవుడు ఎంతో సహకారంగా ఉండి ఈ యొక్క పరిచయంలో కూడా నాకు ఎంతో సహాయపడుతున్న దేవునికి వేలాది వందనాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి, అమ్మగారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించిన కాక.